ఎండాకాలంలో ఇలా ఉంటేనే సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ఎండాకాలం మొదలైన వెంటనే మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే శరీరంలో వేడి పెరగడం, నీరసం, తలనొప్పి, అలసట. అలాంటి ఈ ఎండాకాలంలోనే చాలా మంది ఒక తప్పు చేస్తూ ఉంటారు. అదే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం. కానీ నిజానికి మనకి దాహం వేయడం అంటేనే బాడీ ఆల్రెడీ డీహైడ్రేషన్లోకి వెళ్ళిందనే అర్థం. అందుకే మనకి దాహం వేయక ముందే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. దానిలో భాగంగానే రోజుకు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగడం చాలా అవసరం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరం ఫ్రెష్ గా ఉంటుంది. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అన్నెసెసరీగా బయటికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే లైట్ కలర్ క్లాత్స్ వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే డార్క్ కలర్ హీట్ ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. ఆ తర్వాత ఆహార విషయానికి వస్తే చాలా మంది ఎండాకాలంలో కూడా హెవీ మీల్స్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. కానీ దానివల్ల శరీరంలో వేడి ఇంకా పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా స్లో అవుతుంది. అందుకే హెవీ మీల్స్ కంటే రోజంతా చిన్న చిన్న మీల్స్ తినడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ లాంటి ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. రోజు పెరుగు తీసుకోవడం కూడా చాలా మంచిది. అది శరీర వేడిని సహజంగా తగ్గిస్తుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మధ్యాహ్న సమయంలో 10 నుండి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే శరీరం రిఫ్రెష్ అవుతుంది. దీనివల్ల ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు చాలా మందికి ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతారు. ఇలా తాగడం ద్వారా కాసేపు మనకి కూల్గా అనిపించినా లాంగ్ టర్మ్లో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి ఎఫెక్ట్ పడుతుంది. అందుకే న్యాచురల్ డ్రింక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. చివరగా ఒక మాట, ఎండాకాలాన్ని తట్టుకోవడం కాకుండా మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకుంటే ఎండాకాలాన్ని కూడా సులభంగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఎండాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చిన్ని చిన్ని టిప్స్ని పాటించడం అలవాటు చేసుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.